బ్రాహ్మణుడు, అమ్మా, మీ వంటి తపోధనలకు ఇతరుల కష్టాలను తొలగించాలనేటువంటి ఊహ ఉంటుంది, అది సహజమే కదా. కానీ నాకిప్పుడు కలిగినటువంటి ఈ దుఃఖాన్ని మానవుడెవడూ పోగొట్టలేడు. నాకు సహించలేని దుఃఖం కలిగింది. ఈ నగరానికి సమీపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు భయంకరుడు, నరభక్షకుడు. ఇక్కడికి 2 క్రోసుల దూరంలో యమునా నది ఉంది. ఆ నదీ తీరంలో గల ఒక గుహలో వాడెప్పుడు ఉంటాడు. వాడి పేరు బకుడు. మా రాజు అసమర్థుడు, శాతగానవుడు, దడ్డమ్మ. ఆ శాతగానవుడు కావటం వల్ల ఆ బకుడే ఈ దేశానికి, ఈ నగరానికి కూడా రాజు అయిపోయాడు. ఈ దద్దమ్మ చేసిన పనికి వాడు రాజు అయ్యాడు. రాక్షసుడు రాజు ఈ రాజ్యానికి. మా కర్మగాలి, మేమేం చేస్తాం? అసలు వాడు వస్తున్నాడంటే రాజు దాక్కుంటాడు, రాజే కనపడడు మాకు. ఆ దుర్మార్గుడు మనుష్య మాంసం తింటూ ఉంటాడు. దినానికి ఒక మనిషిని తింటాడు. దాంతోనే వాడు శరీరాన్ని పోషించుకుంటూ ఉంటాడు. మనిషి మాంసం చాలా బాగుంటుందట, మ్యానీటర్ అది. ప్రతిరోజు వాడు ప్రజలను తింటూ జీవిస్తూ ఉండటంతో ఈ నగరం అనాథ అయిపోయింది. అందువల్ల ఈ నగరానికి రక్షకుడు కానీ ప్రభువు కానీ లేడు. ఈ ప్రమాదం నుంచి రక్షించేవాడే లేడు. అందుకే ఈ దేశంలో చూడండి, ఎవరికి కళ లేదు. కొంతమంది పోగొట్టుకున్నారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరిని పోగొట్టుకున్నారు. కొంతమంది వరుసలాగా వస్తుంది. ఇక ఎవరి ఇంటికి ఏమొస్తుందో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. ఒక కళ కానీ, ఒక నగరంలో ఉండేటువంటి ఒక పండగ కానీ, ఒక పెళ్లి కానీ, ఏమైనా ఒక నామకరణ ఉత్సవం కానీ, ఏదైనా ఒక పుట్టుపండుగ ఉత్సవం అంటే ఏమన్నా ఉందా చూడండి. ఇక్కడ ఎట్లున్నారు వీళ్ళు, తిని పడుకుంటున్నారు, లేస్తున్నారు, అంతే. ఈ దేశాన్ని, ఈ నగరాన్ని ఆ రాక్షసుడే తన రాక్షస బలంతో రక్షిస్తూ ఉన్నాడు. ఆ కారణంగా మాకు శత్రువుల నుండి భయం లేదు. నిజం, అది బాగున్నా. ఏ శత్రువుల నుంచి భయం లేదు, ఎందుకంటే వాడు రక్షిస్తున్నాడు కాబట్టి. ప్రయోజనం ఏమిటి? వీడే మాకు శత్రువు. ఎవడో తింటాడంటే ఆడిని రక్షించి మమ్మల్ని అంతా వీడే తినేస్తున్నాడు. బయటికి పరిగెత్తిపోవటానికి కూడా మాకు లేదు. మరి మీరెట్లా వచ్చారు? రమ్మంటే లోపలికి చేర్చుకుంటాడు, బయటికి పోవటానికి వీల్లేదు. మీరు వచ్చింది వాడికి తెలుసు. ఏ రోజు రుచి కట్టింటాడు. 5 మంది వచ్చారు, బాగున్నారు, ఎర్రగా పర్రగా, బాగా లక్షణంగా బెలిచారని ఎప్పుడో అనుకో ఉంటారు కూడా. కానీ మీరు తాపసులు, వాళ్ళు తాపసులు లెక్కలేదు, వాడికి కీపసులు లెక్కలేదు, ఎవరు లెక్కలేదు. ఇతర ప్రాణుల నుండి భయం లేదు మాకు. వేరే రాక్షసుల నుంచి భయం లేదు, శత్రువుల నుంచి భయం లేదు. అసలు భయం అంతా వీడిదే మాకు. అయితే మాకు వీడి వల్లే మాకు ప్రాణాపాయం ఏర్పడింది. మాకు ఈ వరస, మా వరస వచ్చింది. వేతనం తస్య విహితం శాలివాఘస్య భోజనం మహిషౌ పురుషశ్చైకః యస్తదాదాయ గచ్చతి. ఆ రాక్షసుడికి వేతనం ఇవ్వాలి. ఏమంటే మా కర్మ చూడండి. ఓ బండెడు అన్నం, 2 దున్నపోతులు, ఒక 2 బండెలు సాంబారు, 2 బండెలు కూరలు, ఇట్లా వాటిని మనం తీసుకొని వెళ్ళి మనిషి వాడికి ఆహారంగా నిర్ణయించబడ్డారు. తీసుకొని ఎవరు తీసుకువెళ్తారో ఆ దున్నపోతలే కట్టుకొని వెళ్ళాలి ఆ బండిని. ఆ దున్నపోతులను వాడే తినేస్తాడు. వచ్చిన 2 దున్నపోతులు, ఎన్ని బండ్లున్న దున్నపోతులునే అన్ని దున్నపోతులను తినటం. ఎవరు దీన్ని తీసుకొస్తారో వాడిని నంచుకొని తింటారు. ఉప్పుకాయలాగా తీసుకొని తింటాడు, ఊరగాయలాగా.
వాటిని తీసుకొని వెళ్ళేటువంటి మనిషి వాడి ఆహారంగా నిర్ణయించబడ్డారు. మధ్య మధ్యలో నంచుకుంటూ ఉంటాడు. ఇదే వాడి వేతనం, ఇదే వాడు తినే ఆహారం, ఇది నియమం. ఈ ఆహారం ప్రతిరోజు ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి. 2 బండెడు అన్నము, ఒక మనిషి, 2 దున్నపోతలు, 2 గాడిదలు వెళ్ళాలి. గాడిదలేం కర్మ చేసుకున్నాయో మొత్తానికి. ఈ నగరంలో ఇక్కడి ప్రతి గృహస్థుడు కూడా తన వంతు వచ్చినప్పుడు ఈ ఆహారాన్ని ఆ ఇంటి వాళ్ళే తయారు చేయాలి. అన్నం అంతా ఆ ఇంటి వాళ్ళే, అన్నీ అన్నము, సాంబారు, కూర, ఇంకా ఏదేదో మంచి మంచి పచ్చడి, ఇవన్నీ అన్నీ చేయాలి. 2 దున్నపోతులు, 2 గాడిదలు, ఒక మనిషి. అది ఒక్క రాత్రికి ఆహారం అంతే. పొద్దున అడవికి వెళ్ళి తినొస్తాడు. వాడి పొట్ట ఏమిటో తెలియదు. ప్రతి గృహస్థుడు కూడా తన వంతు వచ్చినప్పుడు ఈ ఆహారాన్ని ఆ రాక్షసుడికి పంపించాలి. అబ్బో, ఈ వంతు చాలా సంవత్సరాల తరువాత వచ్చినా కూడా దీనిని ఆచరించటం మానవులకు ఎంతో కష్టంగా ఉంటుంది. ఒక వంతు ఒక వరుసగా వస్తున్నది. దండిగున్న ఇండ్లు ఇక్కడ. మాకేదో 2-3 ఏళ్ళకు వచ్చింది ఈ వంతు. ఆ 2-3 ఏళ్ళు కూడా హాయిగా ఉండొచ్చు మేము, కానీ హాయిగా ఉండటానికి వీల్లేదు. ఏ రోజైనా ఒకరోజు మనం వెళ్ళాలి కదా. ఆ రోజు కోసం మేము కూడబెట్టుకోవాలి అదంతా. ఈ ఆహారాలంతా 2 ఏళ్ల నుంచి కూడబెట్టుకున్న ఆహారం ఇదంతా. యారు చూడక నిల్చున్నాయి 2 దున్నపోతలు, భయంకరమైన దున్నపోతలు. ఆ 2 దున్నపోతలు కూడా ఈరోజు పంపిస్తున్నాం. అక్కడ చూడండి, 4 కంచర గాడిదలు ఉన్నాయో చూడండి, అవి భయంకరంగా ఉన్నాయి గాడిదలు. దాంట్లోనూ మేమే మేపాలను, మా కష్టం. అది కూడా పంపిస్తున్నాం. మీరు చూసి ఉండొచ్చు మా పెరిట్లో ఇవన్నీ ఉంటే మీకు ఆశ్చర్యం కూడా, వీళ్ళు గాడిదలు ఎందుకు దున్నపోతలు ఎందుకు మేపుతున్నారని ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు చూసి ఆశ్చర్యపడినట్టు నాకు అనిపించింది. ఇది దీనికోసమే. మా బాధ అపారంగా ఉంటుంది, చెప్పలేనంతగా ఉంది మాకు ఇప్పుడు. నగరానికి పట్టినటువంటి ఈ పీడను తొలగించడానికి కొంతమంది పురుషులు ఒకసారి ప్రయత్నించారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, పురుషులు అనిపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. విర్రవీగుతుంటారు. ఏం విర్రవీగుతారు వాళ్ళు? కొంతమంది పురుషులంతా ఒకసారి చేరుకున్నారు, ప్రయత్నించారు. కానీ వారి ఆటలు ఆ రాక్షసుడి ముందు సాగలేదు. వారి ప్రయత్నం విఫలమైపోయింది. ఆ రాక్షసుడు వారినే కాకుండా వారి భార్య పుత్రులను కూడా చంపి తినేశాడు. కొంతమందిని జీవసమేతంగా తింటాడు. విచిత్రమైన ఆకారం అయిపోతుంది వాడిది. మామూలు రాక్షసుడుగా ఉంటాడు, ఆ సమయంలో మాత్రం పెరిగిపోయి విపరీతమైన గుహలాగా తయారైపోతుంది వాడి యొక్క నోరు. వాడెవడో, ఎప్పటి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా పుట్టాడు, వాడిని ఎవరు చంపుతారో, మా దేశం ఎప్పుడు బాగుపడుతుందో, మా రాజు దద్దమ్మరాజు ఎప్పుడు సరిపోతాడు. అసలు దద్దమ్మరాజు ఒక గ్లాసు కింద పెడితే పరిగెత్తిపోతాడు. ఏం రాజు ఏమిటో. ఆ రాజు ఇన్ని రోజులైనా కూడా ఇంకా ఆయన కూడా చచ్చిపోలేదు. కొత్త రాజు వస్తాడమంటే ఈడు పోడు, వాడు వదలడు. ఇప్పుడు మా ఇంటికి వచ్చింది తాపత్రయం. ఏమంటారు చెప్పండి? ఈ దేశపు రాజు ప్రజలకు కలిగినటువంటి ఈ ఆపదను పోగొట్టడానికి అతడొక అసమర్థుడు అని చెప్పుకున్నాం కదా. అంటే ఏ నీతిని ఆశ్రయించడు. ఇప్పుడు ఎలాంటి ఉపాయాన్ని చేయడు. ఉపాయమే లేదు వాడి దగ్గర. అసలు చూడటానికి వస్తాయి కదా, గరిట తీసుకొని వంటింట్లో ఉంటాడు. ఎప్పుడో సింహాసనం మీద కూర్చుంటాడు దులుపుకొని. ఒకవేళ చేసి ఉంటే ఈ నగరానికి ఆ రాక్షసుడి పీడ శాశ్వతంగా తొలగిపోయేది. ఆ మంత్రులు కూడా వాళ్ళు దద్దమ్మలే. మంత్రులు కూడా హాయిగా రాజు ఎటువంటి వాడినే ఎన్నుకోవటం, చుట్టూ ఉండేవాళ్ళు కొట్టేయటం, అట్లా అయిపోయింది. ఆ దేశంలో ఇదే అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తూ ఉంటారు. వాడికి అసమర్థత ఉన్నప్పటికీ కూడా వాడిని యజమానిగా చేసి పెడితే ముద్రలాగా హాయిగా చుట్టూ ఉండేవాళ్ళు తినచ్చు కదా లక్షణంగా. వాళ్ళ వంశాలు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవచ్చు కదా. అట్లా ఉన్నారు చుట్టూ మంత్రులు. అటువంటి రాజా ఏం చేసేది మా కష్టం. అయినా ఇది మాకు జరగవలసిందేలే, మాకు జరగాలి. ఎందుకంటే ఇటువంటి రాష్ట్రంలో మేము ఉన్నాం కాబట్టి మేము ఈ కష్టాలు పడవలసిందేలే, మా కర్మ.
మాకు అటువంటి రాజు దొరికాడు. రాజు చుట్టూ ఉండేటువంటి మంత్రులు దొరికారు. ఇటువంటి మంత్రులు మాకు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి వాళ్ళు మంత్రులు. ప్రజల క్షేమం అనేది కోరరు వీళ్ళు. దద్దమ్మ రాజుతో హాయిగా ముద్రలు వేయించుకొని బిల్లులు పాస్ చేసుకొని వాళ్ళు పెరుగుతున్నారు, అంతేగాని ప్రజలకి ఏమీ చేయటం లేదు. చెడ్డరాజును ఆశ్రయించాం మేమంతా కూడా. మా కర్మ మేము ఎన్నుకున్నాం, మా కర్మ ఎన్నుకున్నాం అంతే. వీళ్ళంతా చుట్టూ ఉండేవాళ్ళు చేసి అన్ని ఎన్నుకునేటట్టు చేశారు. వీరుడు సూర్యుడు చక్రవర్తి అని వేసేసాం, అంతా ఎన్నుకున్నాం. ఇప్పుడు చూడండి మా పరిస్థితి. అధికారాన్ని అతడికి మేము అంటగట్టాం, దద్దమ్మకు. దుర్బలుడు దుష్టుడు అయినటువంటి దుష్టరాజ పాలనలో మేము జీవిస్తున్నాం. వాడు దుష్టుడే, దుర్బలుడు. విప్రులను శాసించేవారే లేరు ఇక్కడ. వారు ఎవరి ఆధీనంలోనూ ఉండరు. అలాగే పక్షులు స్వేచ్ఛగా తమకు నచ్చిన చోట ఎలా నివసిస్తాయో అలాగే విప్రులు కూడా రాజు గుణాలను బట్టి ఆ దేశంలో నివసిస్తూ ఉంటారు. నీతి శాస్త్రం చెప్పినట్లుగా ప్రజలందరూ నడుచుకోవాలి. రాజానం ప్రథమం విందేత్ తతో భార్యాం తతో ధనం త్రయస్య సంచయేనాస్య జ్ఞాతీన్ పుత్రాంశ్చ తారయేత్. ముందుగా మంచి రాజును పొందాలి, మంచి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత మంచి భార్యను పొందాలి. తర్వాత మంచి ధనాన్ని సంపాదించాలి. ఈ 3 సంపాదించుకున్న తర్వాత బంధువులను పుత్రులను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. ఇది నీతి చెప్తున్నది. ఈ నీతి మర్చిపోకూడదు మనం. నేను ఈ 3 సాధించాను, కానీ నా మూర్ఖత్వం కారణంగా ఇవి తారుమారుగా సాధించాను. ఆ కారణంగానే మేము ఆపద పాలయ్యాం. అందరము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అసలు మేము సెలెక్ట్ చేసుకుందే తప్పు. ఈ రాష్ట్రం ఎక్కడికైనా వెళ్ళింటే బాగుండు. నియమ ప్రకారంగా ఆ రాక్షసుడికి ఆహారం పంపవలసి వంతు మాకు వచ్చింది. ఈరోజు వంశాన్ని నాశనం చేసుకునే కష్టం మాకు ఇప్పుడు కలిగింది. నేనిప్పుడు అక్కడుంది చూడండి, బండలో ఉందే ఆ ఆహారంతో పాటుగా ఒక మనిషిని ఆ రాక్షసుడికి వద్దకు పంపించాలి. ఈ సంకటం నుంచి తప్పించుకోవటానికి ఎక్కడి నుంచి అయినా ఒక మనిషిని కొని తేవటానికి కూడా ఉండిందంతా దీనికి తగలబెట్టాను. ఈ దున్నపోతులకి, ఈ గాడిదలకి, ఈ అన్నానికి, ఈ సాంబారుకి, ఆ కూరకు అదో రాశిలాగా ఉందండి చూడండి కూర. 2 ఏళ్ళు సంపాదన అంతా దీనికి పెట్టా. ఏదో ఒక్క రోజులో అంతా అయిపోయింది. ఇక నేను మనిషి కొని తీసుకొచ్చేయచ్చు. ఎవరైనా డబ్బులు తీస్తే మనిషిని ఇస్తారు, కానీ అది కూడా లేదు నా దగ్గర. కొని తేవటానికి కూడా నా దగ్గర ధనం లేదు. నేను ధనహీనుడు అయిపోయినాను. దీంతో పాటు ఇప్పుడు పచ్చి ఎట్లయిపోయినా దరిద్రుడైపోయానా. పోని ధనం ఇచ్చినా కూడా ఇలాంటి నియమానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. పోని అకస్మాత్తు నేను కష్టపడి నా భార్య నగలంతా ఇచ్చి నేనేదో చేసుకోవచ్చు అనుకోండి. నా పాత్రలు పరగలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేసి మొత్తం ఒక మనిషిని తీసుకురావచ్చు అనుకుందాం అనుకోండి. ఎవడొప్పుతారండి దీనికి? ఆ దున్నపోతుల సమేత నేను మంచుకొని తింటాడు రాక్షసుడు అంటే ఎవడొస్తాడండి? నగలు కాదే, అయ్యో ఏమి ఇచ్చినా రారండి. ఈ ప్రపంచంలో ఎవరున్నారండి? ఆ రాక్షసుడికి ఆహారంగా ఒకడిని నా మిత్రుల్లో నుంచి పంపలేను. పోని నా మిత్రులు చాలా మంచివాళ్ళు, వాళ్ళని వెళ్ళి నేను అడగలేను. వెళతారని ఎవరైనా అడుగుతారా మిత్రుల్ని? నువ్వు వెళ్ళయా, ఆ బకాసుడు నోటికి నువ్వు వెళతావా ఈరోజు నంచుకుంటాడంట నిన్ను అంటే, ఏ మిత్రుడే నువ్వు తెలిపలేలే అంటాడు. నీ మిత్రత్వం వద్దు, ఈ రోజు నుంచి కా అంటాడు. అక్కర్లేదు పో అంటాడు. ఈరోజు నుంచి టూటు అంటాడు. పోని బంధువుల్లో నుంచి పంపలేను. బంధువులు నాకు ఈ వరుస వస్తుందని తెలిసి 3 ఏళ్ల నుంచి ఎవరు రావటం లే మా ఇంటికి. ఎందుకు ఈ వరుస ఎప్పుడైతే వస్తే ఏమన్నా అడుగుతాడని చెప్పేసి బంధువులు 3 ఏళ్ల నుంచి ఒక్కరు కూడా ఇటు రాలేదు. మా అత్త కానీ మా మామ కానీ ఎవ్వరూ రాలేరు. ఏం చేసేది?
ఆప్తులు అనక నేనే లేరు నాకు. నేను అసలు ఉండటానికి, నేను పంపించడానికి ఉంటే కదా, వాళ్ళు లేరు. ఇలా నేను పెద్ద సంకటాల్లో పడిపోయా. పోనీ ఇంకా 2 దున్నపోతులు ఎక్కువ పంపిస్తానంటే లేదు, నరమాంసమే కావాలా వాడికి. ఇదంతా ఆహారం అంట, నరమాంసం నంచుకోవాలట. ఏంటో తెలియదు. మేము సతమతమైపోతున్నాం, క్షోభను అనుభవిస్తున్నాం. ఆ రాక్షసుడి బారి నుండి బయటపడే ఉపాయమే నాకు కనిపించటం లేదు. ఇలా గొప్ప దుఃఖం మునిగిపోయిన నాకు బయటపడే దారే కనిపించటం లేదు తల్లి. పోనీ ఈ పనిని మరొకరు చెయ్యలేరు కదా, ఎప్పటికైనా ఎవరినైనా అడగచ్చా? వీధి వెళ్ళేవాడిని అడుగుతావా? సాధ్యమవుతుందా? అన్నం పెడతాను, వీధి వెళ్ళేవాడికి అన్నం పెడతాను, నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను, ఈరోజు అక్కడికి వెళ్ళొస్తావంటే వాడినే తినేస్తే ఆ 10 రూపాయలు వాడికి ఎందుకు పని లేక? ప్రాణం కదా ముఖ్యం. ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పు తల్లి? ఎందుకంటే ఇది తేలికైనటువంటి పని కాదమ్మా. కనుక ఓ తపస్వి, ఈ విషయంలో నేనొకటి చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, నా వారితో కలిసి నేను ఈరోజే ఆ రాక్షసుడి వద్దకు వెళతాను. అందరితో కలిసి వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే వీళ్ళు దీన్ని వదిలితే ఇది ఉండలేదు, ఇది ఉంటే దాన్ని ఉండలేదు, ఇది ఉంటే ఇది ఉండలేదు, నే పోతే ఇది ఉండలేదు, అది పోతే నే ఉండలేదు, నే పోతే ఈ పిల్లలు ఉండేది. ఏమిటిది అసహ్యం? ఒకరికొకరికి ఏమిటి? హాయిగా మీరు ఉండండి, వచ్చారు 5 రోజులు 10 రోజులు, ఈ ఇల్లంతా ఖాళీ అవుతుంది కాసేపటికి. లక్షణంగా మేము అందరూ కట్టుకొని, మూట కట్టుకొని అందరూ కూడా లక్షణంగా ఊడ్చుకొని వెళ్ళిపోతాం. లక్షణంగా హాయిగా పెద్ద ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మీరు. అందుకని అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుడికి మేము ఆహారమైపోతాం. హాయిగా మమ్మల్ని నంచుకొని తిని ఆయన సంతోషపడతాడు కదా, ఒకరికి ఎంతమంది వచ్చారని. పర్వాలేదు, తింటాడు ఆ రాక్షసుడు. మమ్మల్ని అందరినీ ఒకేసారి తినేస్తాడు. తినేవాడేవాడు. ఒక్కరు అని నియమం ఉంది మాకు, వాడికి నియమం లేదు కదా, రాక్షసుడు కదా, తినేస్తాడు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చాలా బాధపడుతున్నాడు. కుంతి బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణ, నీ బాధ నాకు అర్థమైందయ్యా. రాక్షసుడి భయం వల్లనే కదా నువ్వు దుఃఖిస్తున్నావు. ఇక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. ఆపద మీద పడిందని విచారించవలసినటువంటి పని నీకు లేదు, ఇక లేదు ఇప్పటి నుంచి. ఎందుకంటే ఆ రాక్షసుడి నుండి విముక్తి పొందటానికి నా వద్ద మంచి ఉపాయం ఉంది అని అంటూనే వీడికి కొంచెం ఆనందమైంది, కాస్త ఆశ్చర్యం అవుతుంది. ఈ తాపస్వి, ఈ సన్యాసి వేషంతో ఉండేటువంటి తాపస్వి, వీళ్ళ దగ్గర ఏముంది, ఏమిటి, ఎందుకు ఇట్లా ఉంటుందని. నీకైతే ఒకే ఒక్క కొడుకు, అది చిన్నోడు, పెద్దోడనే పంపించమంటున్నావు కదా, అందుకని వాడు చిన్నవాడు, అతడేమో బాలుడు చిన్నవాడు. మరి ఒకే ఒక కూతురుంది, ఆమె కూడా దీనురాలు పాపం. మీరు కానీ, నీ భార్య కానీ, నువ్వు కానీ ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఒకరు వెళితే ఒకరు కష్టం అవుతుంది. అందుచేత నా మాట విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.